ఓం శ్రీ సాయిరాం. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయి సచ్చరిత 39వ అధ్యాయం అద్భుతమైనటువంటి బోధన మనకు అందిస్తుంది. ఒకటి, సత్పురుషులు తమ యొక్క ప్రస్థానాన్ని ముందుగానే నిర్ణయించుకొని వస్తారు. శ్రీ సాయిబాబా కూడా 16 ఏళ్ల బాలుడిగా, ఆ తర్వాత చాంద్ పాటిల్ను నిమిత్తమాత్రుడిగా చేసుకొని వారి యొక్క సమాధికి సంబంధించినటువంటి సూచన కూడా ఎప్పుడో 50 ఏళ్ల క్రితమే ఆ సమాధి యొక్క స్థలాన్ని కూడా వారు సూచించారు. కానీ ఆ రోజు చాలామందికి అది అర్థం కాలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి సమాధి మందిర ప్రాంగణం ఒకప్పుడు షిరిడీకి అదొక డంపింగ్ యార్డ్ లాంటిది. చెత్తా చెదారమంతా కూడా అక్కడ ఉన్నటువంటి గుంతలో వేసేటువంటి వారు. బాబా ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ పెంట కుప్ప పైన పడుకునేటువంటి వారు. బాబా అక్కడ పడుకుంటున్నారు, అక్కడ తిరుగుతున్నారు అనేటువంటి దాంతో గ్రామస్తులు అక్కడ చెత్త వేయడం మానేశారు. దాంతో బాబా నీమ్గావ్ వెళ్ళి మంచి గులాబీ మొక్కలను తీసుకొచ్చి గులాబీ తోటను ఇప్పుడున్నటువంటి సమాధి మందిర ప్రాంగణంలో వారు స్వయంగా నీరు పోసి పెంచుతారు. మనందరము కూడా బాబా కేవలం లెండిబాగును మాత్రమే వారు సంరక్షించారు, అక్కడ చెట్లు నాటారని చెప్పి మనం అనుకుంటాం. కాదు, బాబా ప్రస్తుతం సమాధి ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని అంతా కూడా అద్భుతమైనటువంటి గులాబీ తోటను వేసేటువంటి వారు. ఒక్కొక్కసారి చామంతులను, రకరకాలైనటువంటి పుష్పాలను అక్కడ వారు నాటేటువంటి వారు. దాంతో అది ఒక మంచి ఉద్యానవనంగా మారిపోయింది. ఆ తర్వాత కాలక్రమంలో దాన్ని బూటీ కొనుగోలు చేయడం, వాడా నిర్మించడం, స్వయంగా ఆ వాడాను బాబాయే నిర్మింపజేసేలాగా స్వప్న దర్శనం ఇవ్వడం, ఆ అనుభవం ద్వారా బూటీ వాడాను నిర్మాణ ప్రారంభం చేయడం, ఇదంతా కూడా 39వ అధ్యాయంలో ఉంటుంది. దీనికంటే ప్రధానమైనటువంటి అంశం ఏమిటో తెలుసా? అసలైనటువంటి జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞానానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి బాబా వచనాలు ఈ అధ్యాయంలో ఉంటాయి. నానాసాహెబ్ చందోర్కర్కు భగవద్గీతలోని అనేక శ్లోకాలు కంఠస్థం. వారు ఎప్పుడూ కూడా తీరిక సమయంలో భగవద్గీతలోని శ్లోకాలను వల్లవేస్తూ స్మరణ చేసుకుంటూ ఉంటారు. అంత పట్టు నానాకు భగవద్గీత పైన పట్టు ఉన్నటువంటి నానా ఒకరోజు 6వ అధ్యాయంలో ఉన్నటువంటి తద్విత్ ప్రణిప్రాతైన అనేటువంటి శ్లోకాన్ని బాబా పాదసేవ చేస్తూ వల్లవేసుకుంటూ ఉంటారు. బాబా అడుగుతారు, ఏమిటి నీలో నువ్వు కొనుక్కుంటున్నావు, అది మాకు చెప్తే మేము కూడా సంతోషిస్తాం కదా అనుకుంటారు. నానా మనసులో అనుకుంటారు, బాబాకు ఈ సంస్కృత శ్లోకాలు ఏమర్థమవుతాయి అని చెప్పి భగవద్గీత పైన తనకున్నటువంటి అపారమైనటువంటి పట్టు, దాంతో కొంత గర్వాహంకారం కూడా నానాకు వస్తుంది. ఎందుకంటే భగవద్గీత పైన నానాకున్నటువంటి పట్టు మామూలుది కాదు. ఏ శ్లోకాన్నైనా అలవోకగా చెప్తాడు. ప్రతి శ్లోకానికి ఉన్నటువంటి తాత్పర్యాన్ని చాలా సులువుగా వివరించగలుగుతారు. అంత గొప్ప పరిజ్ఞానం భగవద్గీత పైన ఉంది. భగవద్గీత పైన మిగతా విషయాలపైన నానాకు మంచి పరిజ్ఞానమే ఉండొచ్చు, కానీ అసలైనటువంటి విషయం పైన నానాకు సరైనటువంటి అవగాహన లేదనేటువంటి విషయము ఇక్కడ బయటపడుతుంది. భగవద్గీతలో మిగతా శ్లోకాలన్నింటికీ కూడా అర్థాన్ని సరిగ్గానే అర్థం చేసుకుండవచ్చు, కానీ గురువు యొక్క కృప ఎలా ఉంటుందంటే తన వాడు దేన్నైతే తప్పుగా వల్లిస్తుంటాడో, దేనిలోనైతే సత్యాన్ని గ్రహించడు, ఆ దానినే బాబా పట్టుకుంటారు. లేకపోతే బాబా పాదాలు ఒత్తుతూ 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ 33వ శ్లోకాన్ని అప్పుడే ఎందుకు నానా వల్లవేస్తూ ఉండాలి, దాన్ని ఎందుకు స్మరిస్తూ ఉండాలి? ఇక్కడ కూడా గురువు యొక్క కృపయే అందుకు నిదర్శనం. అనేక సంవత్సరాలుగా తద్విత్ ప్రణిప్రాతేన అనేటువంటి దానికి శంకర భాష్యంలో ఉన్నటువంటి దాన్ని, ఆ తాత్పర్యాన్ని మాత్రమే నానా అవగాహన చేసుకున్నారు, అర్థం చేసుకున్నాడు. కానీ అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని బాబా బోధించదలుచుకున్నాడు. గురువు ఎప్పుడైనా సరే దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని బోధించడంలో వారికి మించినటువంటి నిష్ణాతులు మరొకరు ఉండరు. మనము సాధారణంగా పాఠశాలలో చదువుకునేటప్పుడు పాఠాలు ఉన్నటువంటి దాన్ని బట్టి కొడతాం. చాలా మటుకు బాగా గుర్తుపెట్టుకోవాలనేటువంటి దాంతో మరలా చదువుతాము, మనకు అర్థమైనటువంటి దాన్ని అవగాహన చేసుకుంటాం. కానీ గురువు అలా కాదు. కేవలము బట్టి పట్టడం కాదు, ఉన్నటువంటి శ్లోకాలను, రాసినటువంటి తాత్పర్యాలను యథావిధిగా మనము వల్లవేయడం కాదు, అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించాలి. బాబా అడుగుతారు అందుకనే,
నానా నువ్వు నోట్లో కొనుక్కుంటున్నావు ఎందుకు, పైకి చదువు అంటే తద్విత్ ప్రణిప్రాతేన పరిప్రశ్నేన సేవద అనేటువంటి ఆ శ్లోకాన్ని నానా పైకి చదువుతారు. చదివితే నానా దీనికి అర్థం ఏమిటి, ఈ శ్లోకం ఏం సూచిస్తుంది, ఏం చెప్తుంది అని అడుగుతారు. అప్పుడు నానాసాహెబ్కు ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే బాబాయ్ అడిగాడు మనల్ని, ఖచ్చితంగా నా పాండిత్యాన్ని బాబా ముందు ప్రదర్శించాలని చెప్పి దాని యొక్క అర్థాన్ని చెప్తూ ఉంటారు. గురు చరణాలకు సాష్టాంగ నమస్కారం చేసి గురు సేవ కోసము జీవితాన్ని అంకితం చేయాలి. గురువును ఆదరంగా ప్రశ్నించే వారికి జ్ఞానులు జ్ఞానార్థాన్ని ఉపదేశిస్తారు. బాబా కరుణామూర్తి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఈ విధంగా చెప్తాడు, ప్రేమగా గురువుకు ప్రణామం, గురుసేవ ఇవి జ్ఞాన సముపార్జనకు సాధనాలు. అర్జున, ఈ మార్గంలో తత్వదర్శులైన జ్ఞానులు జ్ఞాన ప్రాప్తికి నీకు దారి చూపుతారని చెప్తారు. బాబా ఇది నాకు తెలిసినటువంటి శ్లోకం యొక్క అర్థం. శ్రీధర భాష్యం అదే చెప్తుంది. అనేక మంది తత్వవేత్తలు ఇదే అర్థాన్ని చెప్పారు అని చెప్పి బాబాతో అంటారు. ఆ గీతా శ్లోకంలో ఉన్నటువంటి 2 లైన్ల యొక్క అర్థాన్ని బాబా సమ్మతిస్తారు. కానీ బాబా అంటారు, నానా తత్వదర్శులు జ్ఞానులు జ్ఞానాన్ని ఉపదేశిస్తారని చెప్పి నువ్వు ఆ భాష్యాన్ని చెప్పావు కదా, జ్ఞానం అనేటువంటిది ఉపదేశించేటువంటి వస్తువు కాదు కదా. అందుకని అక్కడ జ్ఞానం స్థానంలో అజ్ఞానం అనేటువంటి దాన్ని ఒకసారి చేర్చి చూడు అని అంటారు. ఎందుకంటే జ్ఞానం అనేటువంటిది వాక్కుకు సంబంధించినటువంటి విషయం కాదు, జ్ఞానము వాక్కుకు అతీతమైనటువంటిది. కాబట్టి వాక్కుకు అతీతమైనటువంటి జ్ఞానాన్ని ఎవరు కూడా బోధించలేరు కదా నాన్న. గర్భానికి ఉన్నటువంటి మావి వలె, నిప్పు పైన పేరుకున్నటువంటి బూడిద వలె అజ్ఞానం ఉంటుంది. ఈ అజ్ఞానాన్ని తొలగిస్తే మనకు నిప్పు కణిక కనిపిస్తుంది. కాబట్టి జ్ఞానము అజ్ఞానం చేత కప్పబడి ఉంటుంది. కాబట్టి నాన్న జ్ఞానం అనేటువంటిది బోధించేటువంటి విషయం కాదు. అలాగనుకుంటే శ్రీకృష్ణుడే గొప్ప జ్ఞాని కదా, వారు తత్వదర్శి కదా, మరలా ఎందుకు అర్జునుణ్ణి జ్ఞానోపదేశం కోసము తత్వదర్శుల దగ్గరికి జ్ఞానుల దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నారు? బోధించదలుచుకుంటే శ్రీకృష్ణ పరమాత్మనే బోధించాలి కదా. జ్ఞానం అనేటువంటిది బోధించేటువంటి వస్తువు కాదు. మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని గనక తొలగించుకుంటే జ్ఞానం ప్రకాశిస్తుంది. నానా జ్ఞానం అనేటువంటిది సంపాదించుకునేటువంటి వస్తువు కాదు, అది మొదటి నుంచి మనలో ఉంటుంది. కాకపోతే సూర్యచంద్రుల పైన మబ్బు అప్పుడప్పుడు కప్పబడి ఉంటుంది కదా, మన జ్ఞానం పైన కూడా తెర ఉంటుంది. ఆ తెరను తెరుచుకున్నప్పుడు జ్ఞానం ప్రకాశిస్తుంది. ఈ సత్యాన్ని గ్రహించాలని చెప్పి బాబా చెప్తారు. ఎందుకంటే బాబా చాలా సులువైనటువంటి బోధ ద్వారా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని దూరం చేస్తారు. అజ్ఞానాన్ని దూరం చేసుకోవడానికి ఒక్క సద్గురు చరణాల ఆశ్రయం తప్ప మరొకటి ఉండదు. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఇతరులను బాధ పెట్టకూడదు అనేటువంటి సత్యాన్ని తెలుసుకుంటే నువ్వు జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతావు. అదే అసలైనటువంటి జ్ఞానం. నీలో ఉన్నటువంటి అహంకారం తొలగిపోతే, అహంకారం మీన్స్ అజ్ఞానం, అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం దానంతట అది ప్రకాశిస్తుంది. ఇప్పుడు మామూలుగా చాలామంది చెప్తూ ఉంటారు కదా, మన జీవితాన్ని ఇలా మలుచుకోవాలి, మన జీవితంలో నీతిగా ఇలా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఇలా ఉండాలి అని చెప్పి చెప్తే మనం మారం. మనలో ఉన్నటువంటి ఆ చెడు లక్షణాలను, దుర్లక్షణాలను తొలగించుకుంటే మనం మారుతాం. అది ఎక్కడ ప్రక్షాళన కావాలి? ఎవరికి వారంగా మనకున్నటువంటి అహంకారాన్ని, దుస్సంస్కారాన్ని మనంగా సంస్కరించుకుంటే జ్ఞానం ప్రకాశవంతమవుతుంది. లేకపోతే అప్పటి వరకు కూడా జ్ఞాన వివేకాలు అనేటువంటివి మనకు అవి మనస్సుకు పట్టవు. జ్ఞానం మన అంతర్గతంగా ఉన్నా సరే మనకున్నటువంటి అజ్ఞానం అనేటువంటి పొర జ్ఞానం ప్రకాశం కాకుండా అది అడ్డుపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే బాగా గాలి వచ్చి నిప్పు పైన ఉన్నటువంటి ఆ బూడిద తొలగిపోతుందో అప్పుడు నిప్పు కణికలు బగబగా మండుతాయి. జ్ఞానం కూడా అంతే. జ్ఞానంని అజ్ఞానం అనేటువంటిది కప్పబడి ఉంటుంది. ఎప్పుడైతే సద్గురువు యొక్క వచనాలు, వారి బోధ మన అంతరంగంలోకి వెళ్తుందో జ్ఞానం పైన కప్పబడినటువంటి పొర తొలగిపోతుంది.
కాబట్టి అంతర్గతంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎవరు కూడా బోధించలేరు, ఉపదేశించలేరు. అది ఉపదేశించేటువంటి వస్తువు కాదు. ఈరోజు చాలామంది కూడా ఆధ్యాత్మిక మార్గంలో జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి అని అంటారు. జ్ఞానం కోసము, ఆ జ్ఞానబోధ కోసం అనేక ప్రయాసాలు పడతారు, అనేక చోట్ల తిరుగుతూ ఉంటారు. జ్ఞానము ఎక్కడికో పోతే ఎవరో ఉపదేశిస్తే వచ్చేటువంటిది కాదు. ఆ ఉపదేశాలు నీ మనస్సుకు తట్టి, ఆ ఉపదేశాల ద్వారా నిన్ను నీవు ప్రక్షాళన చేసుకోగలిగితే, జ్ఞానం అనేటువంటిది ఒకరు ఉపదేశిస్తేనో ఒకరు ఇస్తేనో అది వస్తువు కాదు, అది నీలోనే అంతర్గతంగా ఉన్నటువంటిది. దాన్ని నీవే మేలుకొల్పుకోవాలి. నీవే అజ్ఞాన తిమిరాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రకాశవంతం చేసుకోవాలి తప్ప జ్ఞానం అనేటువంటిది ఉపదేశించేటువంటి వస్తువు కాదు అనేటువంటి విషయం. భగవద్గీత మొత్తం సారం తెలిసినా సరే, ఈ ఒక్కదానికి కనుక సరైనటువంటి అర్థం తెలియకపోతే నానా జీవితాంతం అలాగే ఉండేటువంటి వారు. జ్ఞానబోధ కోసము ఎక్కడికో వెళ్ళాలి, జ్ఞానం బోధించేటువంటిది అనేటువంటి అందులోనే నానా ఉండేటువంటి వారు. అందుకనే నానాలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మరింత ప్రకాశవంతం చేయడానికి, ఎందుకంటే నానా అనేక ఉపన్యాసాలు చేస్తూ ఉంటారు. భగవంతుడి యొక్క లీలపైన, ముఖ్యంగా బాబా యొక్క మహత్తు పైన అనేక చోట్ల ఉపన్యాసాలు చేస్తున్నారు కదా. అటువంటి నానాకు జ్ఞానం అనేటువంటి దానిపైన సరైనటువంటి అవగాహన లేకపోతే, చాలామంది అనేక ఆధ్యాత్మిక గ్రంథాల్లో పుస్తక జ్ఞానానికే పరిమితం అవుతారు. బాబా ఏ పుస్తక జ్ఞానాన్ని బోధించకుండానే తన వద్దకు వచ్చినటువంటి భక్తులను సంస్కరించారు, వారిలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించారు. మా జనులందరూ కూడా సమానమే, అందరూ కూడా భగవంతుడి యొక్క సృష్టియే అనేటువంటి దాన్ని బోధించి, అక్కడ పేద ధనిక అనేటువంటి భేదం లేకుండా, అధికారి లేకపోతే కర్మచారి ఇంకొకరు అనేటువంటి తేడా లేకుండా అందరినీ సమానంగా తన వద్ద కూర్చోబెట్టుకున్నారు. ఇదే అసలైనటువంటి జ్ఞానం. నేను అధికారిని, నాకు పీట వేయాలి, నేను పండితుణ్ణి, నాకు ఆసనం వేయాలి అనేటువంటిది అజ్ఞానం. బాబా దగ్గరకు వచ్చిన తర్వాత అజ్ఞానం, ఆ రోజు బాబాను చేరినటువంటి అనేక మంది భక్తుల్లో అది తొలగిపోయింది. అజ్ఞానం అనేటువంటిది మూలమైనటువంటిది ఏదైతే ఉందో, మనం అందరము సమానమే, మనం భగవంతుని వద్ద ఒకే స్థితి, ఒకే స్థాయి మనది, ఈ భగవంతుని వద్ద స్థాయిలు అనేటువంటివి ఉండవు అనేటువంటి సత్యాన్ని బాబా దగ్గర ఆ రోజు గ్రహించగలిగారు. అందుకనే గొప్ప గొప్ప ఉన్నతాధికారులు, గొప్ప విద్యావేత్తలు అందరూ కూడా బాబా దగ్గర గ్రామంలో ఉన్నటువంటి ఒక సాధారణ రైతు ఎలాగైతే అక్కడ స్థానం ఉందో ద్వారకామయిలో, వారికి కూడా అలాంటి స్థానమే ఉంది. కొంతమందికే ద్వారకామయిలో ప్రవేశించేటువంటి అర్హత ఇవ్వలేదు, మరి కొంతమందిని కిందనే కూర్చుండబెట్టేటువంటి సంస్కృతిని బాబా ప్రోత్సహించలేదు. బాబా వద్దకు వచ్చిన తర్వాత మనకు వికసించేటువంటి జ్ఞానం ఏమిటంటే, భగవంతుని వద్ద మనందరము కూడా సమానమే. భగవంతుని ముందు, ముఖ్యంగా గురువు ముందు మన తెలివితేటలు ఏవీ కూడా పనిచేయవు. ఒక్కసారి గురువును ఆశ్రయించిన తర్వాత ఆయన ఇష్ట ప్రకారమే మన జీవితం ఉంటుంది. ఇదే జ్ఞానం. ఇటువంటి సత్యాలను తెలుసుకోవడమే జ్ఞానం. అంతే తప్ప బోధిస్తే వచ్చేది, పుస్తకాల నుంచి చదువుకుంటే వచ్చేది జ్ఞానం కాదు. అందుకనే బాబా మనకు బ్రతకడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అత్యంత సులువైనటువంటి బోధ ద్వారా, మార్గం ద్వారా మనకు చూపెట్టారు. గురువు యొక్క లక్షణం ఏమిటంటే మార్గం చూపెడతారు. ఆ మార్గంలో మనం అన్వేషణ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ మార్గంలో వచ్చేటువంటి అనుభవాల ద్వారా మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వికసింపజేసుకోవాలి తప్ప, మీరు చూడండి బాబా వారి జీవిత పర్యంతము కూడా, వారు శరీరంతో ఉన్నన్ని రోజులు కూడా ఎప్పుడూ కూడా కూర్చోబెట్టి హితబోధలు, జ్ఞానబోధలు చేయలేదు. ఏం చేశారంటే, నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని చూపెట్టారు. నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వెతుక్కోవడానికి కావలసినటువంటి టార్చ్ లైట్ నీకు ఇచ్చారు. నువ్వు అంతర్ముఖుడు అయ్యే విధంగా, నీలో ఉన్నటువంటి లోపాలను నువ్వే గ్రహించుకునే విధంగా అటువంటి బోధ బాబా చేశారు తప్ప జ్ఞానబోధ ఎక్కడ కూడా బాబా చేయలేదు. జీవన సంవిధానానికి కావలసినటువంటి బోధ మాత్రమే చేశారు. జీవనం సంవిధానంలోకి వెళ్తే జ్ఞానం దానంతటదే ప్రకాశిస్తుంది. మనం ఇతరుల గురించి చెడు మాట్లాడకూడదు, మనం ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు, మనం మన స్థితి ఏమిటో ఆ స్థితిలో ఆనందంగా ఉండాలి. ఇదే జ్ఞానం. దీన్నే బాబా బోధించారు. ఈరోజు బాబా భక్తులందరూ కూడా
ఇటువంటి తృప్తికరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారంటే వారు జ్ఞానాన్ని పొందినటువంటి వారు, వారిలో జ్ఞాన ప్రకాశం ఉందని అర్థం. లేని దానికోసం ఎగిరిపడకుండా ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడమే అసలైనటువంటి జ్ఞానం. బాబా చెప్పినటువంటిది ఇదే, నీ జీవితాన్ని సార్థకం చేసుకో, లేని దానికోసం ఎగిరిపడకు, ఉన్నదానితో తృప్తిపడు అనేటువంటిది బాబా నేర్పినటువంటి జ్ఞానం మనందరికీ కూడా. అందుకనే బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళం మనము దాదాపు 100% మంది మనం తృప్తిగా ఉంటాం. ఇది భగవంతుడు నాకు ఇచ్చినటువంటిది. నిజంగా నాకు ఇంకా ఇంతకంటే ఇవ్వదలుచుకుంటే బాబా ఏమైనా పిసినారా? ఎందుకు ఇవ్వకుండా ఉంటాడు? ఎందుకు ఆయన దగ్గర పెట్టుకుంటాడు? కాబట్టి నా జీవితానికి ఇవ్వాల్సిందంతా ఇచ్చేశాడు. ఇక ఇందులోనే మనం తృప్తిగా ఎట్లా బ్రతకాలనేటువంటి దాన్ని, ఆ జ్ఞానాన్ని మనము వికసింపజేసుకోవాలి అనేటువంటిదే అసలైనటువంటి జ్ఞానం. ఇదే జీవితానికి ఉపయోగపడేది. అందుకనే బాబా నానాసాహెబ్ను ఒక సాధనంగా చేసుకొని మనకు జ్ఞానం యొక్క విలువ, లేకపోతే మనందరం కూడా జ్ఞానం కోసం అది ఎక్కడో దొరుకుతుందనో, వస్తువనో, లేకపోతే ఎవరైనా ఉపదేశిస్తే మనకు వస్తుందనో అని చెప్పి మనం పరుగులు తీసేటువంటి వాళ్ళం. ఈరోజు బాబా మార్గంలో ఉన్నటువంటి వారు ఈ జ్ఞాన బోధ కోసము, జ్ఞానం ఎవరో ఉపదేశిస్తే వస్తుందనేటువంటి భ్రమంలో ఉండరు. ఎందుకంటే ఈరోజు ప్రపంచమంతా కూడా భ్రమలమయం అన్నమాట. జ్ఞానబోధ వైపు, జ్ఞానాన్ని ఎక్కడో ఇస్తారంటే వెళ్ళేటువంటి అటువంటి దాని వైపు మనం వెళ్ళకుండా బాబా అద్భుతమైనటువంటి బోధ మనకు 39వ అధ్యాయంలో తద్విత్ ప్రణిప్రాతేన అనేటువంటి ఆ శ్లోకం ద్వారా అద్భుతమైనటువంటి జ్ఞానసారాన్ని మనకు బోధించారు. అది ఒక్క నానాకు మాత్రమే కాదు, ఈ కల్పాంతం వరకు కూడా జ్ఞానం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది, ఆ జ్ఞానానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడో కాదు, ఏ తత్వదర్శి దగ్గరనో లేకపోతే ఏ జ్ఞాని దగ్గరనో కాదు. ఆ జ్ఞానానికి కేర్ ఆఫ్ అడ్రస్ నీలోనే ఉంది. ఆ అడ్రస్ పైన కాస్త బురద పడి అది కనబడట్లేదు. దుస్సంస్కారాలనేటువంటి బురదను కడుక్కుంటే జ్ఞానం అనేటువంటిది ప్రకాశిస్తుంది అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని బాబా ఇక్కడ తెలియజేస్తారు. ఇదే అధ్యాయంలో సమాధి మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక స్వప్న ఉపదేశం ఇక్కడ ఉంటుంది. వాడాలో బాపుసాహెబ్ బూటీ శ్యామ ఇద్దరూ నిద్రిస్తుండగా ఇద్దరి స్వప్నంలో కూడా బాబా వాడాను నిర్మించనేటువంటి ఆదేశాన్ని ఇస్తారు. శ్యామ తెల్లవారుజామున లేచి రోదిస్తూ ఉంటాడు. బూటీ అడుగుతాడు, ఎందుకు మీరు ఏడుస్తున్నారు అని అంటే, బాబా నన్ను రాతి వాడ కట్టమన్నారు, నా దగ్గర డబ్బులు ఎక్కడి, నేను ఎలా కట్టేది, గురువాజ్ఞను నేను ధిక్కరించలేను కదా, ఎక్కంచెలు కట్టేది నేను, ఉండడానికి ఇల్లు లేకనే వాడాలా ఉంటున్నాను, అటువంటిది నేను ఎక్కడ కడతాను అంటే, బూటీ అంటారు, శ్యామా నాకు కూడా అదే రకమైనటువంటి స్వప్నాన్ని బాబా ఇచ్చారు, కాబట్టి దీని ఒక ఉద్దేశం ఏమిటో బాబానే అడుగుదామని చెప్పి బాబా దగ్గరికి వెళ్ళి అడిగితే, బాబా దగ్గరికి వెళ్ళి శ్యామ అంటారు, అయ్యా మీరు మమ్మల్ని కనీసం నిశ్చింతగా కూడా నిద్రపోనియరు, రాత్రిపూట కూడా స్వప్నంలో మమ్మల్ని పరీక్షిస్తూ ఉంటారు, బాబా నేను ఎక్కడ కట్టేది వాడాను, బూటికి కూడా మీరు అదే స్వప్న దర్శనాన్ని ఇచ్చారు అంటే బాబా వాడా కట్టేటువంటి బాధ్యత బూటీకి అప్పగిస్తారు, శ్యామను పర్యవేక్షించమని చెప్తారు. అదేవిధంగా బాపుసాహెబ్ జోగ్ చేత అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్ను వేయించి రాతివాడ ఎలా కట్టాలనేటువంటిది చాలా దగ్గరగా ఉండి బాబా పరిశీలించారు. బాబా ఆ రాతివాడలో ద్వారాలు పెడుతున్నప్పుడు, కిటికీలు పెడుతున్నప్పుడు ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ ఉత్సాహంతో ఆ పనులను పరిశీలించేటువంటి వారు. బాబా చెప్తారు, ఓ పని చేయండి, తూర్పు వైపు గ్యాలరీ పెట్టండి, ఇక్కడ కిటికీ పెట్టండి, ఇక్కడ ఇంకొక ద్వారాన్ని పెట్టండి అని చెప్పి బాబా స్వయంగా చెప్పేటువంటి వారు. ఈరోజు మనము గురుస్థాన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనము బాబా కిటికీ దర్శనానికి వస్తాం కదా, అది ఈరోజు ఏర్పాటు చేసినటువంటిది కాదది. బాబా స్వయంగా చెప్పాడు, ఇక్కడ ఒక కిటికీని ఏర్పాటు చేయండి అని చెప్పి. ఆ రోజు బాబా ఎందుకు చెప్పారో తెలియదు కానీ, ఎందుకంటే వారు సర్వంతర్యామి త్రికాల జ్ఞాని కాబట్టి ఎప్పుడు ఏది జరుగుతుందో, ఎప్పుడు ఏ డెవలప్మెంట్ వస్తుందో బాబాకు తెలుసు. బాబా యొక్క మూర్తిని ప్రతిష్ఠించిన తర్వాత ఆ కిటికీ దగ్గరికి వచ్చి ఆ రోజు భక్తులు చూశారట, చాలా స్పష్టంగా మూర్తి ఆ కిటికీలో నుంచి కనిపిస్తున్నారట. బాబా ఎందుకు ఆ రోజు ఇక్కడ కిటికీ పెట్టమన్నారు అంటే, వారి యొక్క దివ్యమంగళ రూపాన్ని భవిష్యత్తులో జనులు బారులు తీరి నిలబడి ఉంటే ఇక్కడి నుంచి కూడా చూసి తృప్తి పడవచ్చు అని చెప్పి బాబా ఇటువైపు కిటికీ పెట్టించాడు. అంతేకాదు తూర్పు వైపు అంతా కూడా ఈరోజు ఉన్నటువంటి హాలు, ఆ నంది, ఇదంతా కూడా బాబా చెప్పినట్టుగానే గ్యాలరీ అంటే బాల్కనీ, పెద్ద హాల్ ఒకటి నిర్మించబడింది.
ఈ విధంగా సమాధి మందిరంలో అణువు కూడా బాబా ఇచ్చ ప్రకారమే ఆ రోజు నిర్మాణం జరిగింది. ఎందుకంటే భవిష్యత్తులో దేశ విదేశాల నుండి లక్షలాది మంది జనులు వారిని దర్శించడానికి వస్తారు కదా, అటువంటి వారు ఆ దర్శనంతో ఆనందము, సౌలభ్యము, సుఖము పొందాలనేటువంటిది బాబా యొక్క ఉద్దేశం. వాడా నిర్మిస్తూ ఉండగా బాపూసాహెబ్ భూటికి ఒక ఆలోచన వస్తుంది. మందిరంతో కూడినటువంటి వాడ, భూగర్భంలో మందిరం ఉండాలి, అక్కడ శ్రీకృష్ణ పరమాత్మను ప్రతిష్ఠించాలని చెప్పి బాపూసాహెబ్ మనసులో కోరిక కలుగుతుంది. శ్యామా ద్వారా వెళ్ళి బాబాని అడిగిస్తే, బాబా లెండికి వెళ్ళి వచ్చేటప్పుడు అడుగుతారు, బాబా ఇక్కడ భూగృహంతో కూడినటువంటి ఒక ఆలయాన్ని నిర్మించాలనుకుంటున్నాడు బూటి, కృష్ణ మందిరాన్ని ఇక్కడ చిన్న గద్దె పైన ప్రతిష్ఠించాలనుకుంటున్నారంటే, సరే దాందే ఉంది అలానే కానీ, ఎందుకంటే మనందరము రేపు కలిసి ఇక్కడే ఉండాలి, ఇక్కడే మనం కలిసి ఆడుకుందాం, పాడుకుందాం, అందరం కలిసి కష్టసుఖాలను కలబోసుకుందాం అని చెప్పి బాబా చెప్తాడు. ఆ మాట ఈరోజు వాస్తవమైంది కదా. మన కష్టసుఖాలన్నీ కలబోసుకునేటువంటి ప్రాంగణం బాబా యొక్క సమాధి మందిరం బూటివాడ. ఆ తర్వాత శ్యామ అంటాడు, బాబా మరి ముహూర్తం చూడమంటారా, పంచాంగం చూడమంటారా? పంచాంగం ఎందుకు శ్యామ, ఇప్పుడే మనం అనుకోవడమే, ఆ సత్సంకల్పం రావడమే శుభతరుణం, వెళ్ళి కొబ్బరికాయ తెచ్చి కొట్టు అని చెప్పి శ్యామతోటి మురళీధరుడి యొక్క గద్దె నిర్మాణానికి సంబంధించిన పనులకు శ్యామతో కొబ్బరికాయ కొట్టిస్తారు. అది మురళీధరుడి యొక్క గద్దె నిర్మాణానికి కాదు, శ్రీ సాయి భగవానులు తాము ఎంపిక చేసుకున్నటువంటి సమాధి ప్రాంగణానికి శ్యామ చేత కొబ్బరికాయ కొట్టించాడు. నిజంగా శ్యామ ఎంత అదృష్టవంతుడు. బూటి తన ధనానంతా వెచ్చించి బూటివాడను సుందరంగా నిర్మిస్తాడు. బూటికి కలిగినటువంటి అదృష్టం ఈ ప్రపంచంలో ఈ కల్పాంతం వరకు ఎవ్వరికీ దక్కదు. కలియుగంలో అత్యంత భక్త ఆదరణ కలిగినటువంటి ఒక సద్గురువు యొక్క సమాధి మందిరం నిర్మించేటువంటి గొప్ప అదృష్టాన్ని బూటి సంపాదించుకున్నాడు. ఈ విధంగా 39వ అధ్యాయంలో బాబా సమాధి మందిర ప్రాంగణ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రస్తావన. అంతేకాదు, జ్ఞానం అనేటువంటిది బోధించేటువంటి వస్తువు కాదు, మార్కెట్లో దొరికేటువంటి వస్తువు కాదు. ఆ జ్ఞానం అనేటువంటిది మనలోనే ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా మనం ప్రకాశవంతం చేసుకోవాలనేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఈ 39వ అధ్యాయంలో ఉన్నాయి. ఈరోజు మీరందరూ కూడా ఈ అధ్యాయాన్ని శ్రద్ధగా పారాయణ చేయండి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.